హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ కూడా. పడుకోండి ఈ వీడియో చూసేసి. సో ఇవాళ విడుదలై యూఐ మన ముఫాసా అండ్ ఆల్సో బచ్చలమల్లి సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. ముఫాసా మరియు యూఐ రివ్యూలు అయితే ఇచ్చేసా. అండ్ బచ్చలమల్లి అండ్ విడుదల అయితే చూడలేదనమాట. రేపైతే చూడటం జరిగింది. రేపు డెఫినెట్లీ రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలామంది సినిమా చూడకుండా రివ్యూ పెడుతున్నావు నువ్వు అని చెప్పి, అంటే అందరూ చేయట్లేదులేండి. ఆ కొంతమంది గురించి కూడా మాట్లాడుకోవాల్సింది లేదు, మీకు క్లారిటీ ఇద్దామని. నేనైతే సినిమా చూడండి పాయింట్ టు పాయింట్ చెప్పలేను. మొట్టమొదటి సినిమా చూశాక కమ్యూనిటీ పోస్ట్ పెట్టవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్స్ లాంటివి వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో పెట్టట్లేదు. అది గమనించండి. చూడకుండా ఎట్టి పరిస్థితిలో నేను ఇంత మట్టికి ఏ సినిమాకి రివ్యూ ఇవ్వలేదు, ఇవ్వను కూడా. అదైతే గుర్తుపెట్టుకోండి. సో పుష్ప మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడాల్సింది ఏముంది, 1500 కోట్లు కొట్టింది, నెక్స్ట్ 1800 టార్గెట్, ఆ తర్వాత దంగలే టార్గెట్ అని చెప్పి నువ్వైనా నేనైనా అనుకున్నా. కానీ అక్కడ జరిగేటటువంటి మిస్టరీ వేరేలా ఉందన్నమాట. ఇప్పటిదాకా వచ్చినటువంటి కలెక్షన్లో సడన్గా ఆగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. అదికాక పుష్ప కలెక్షన్స్ రప్పించుకోవడానికి మూవీ టీం కొత్త కొత్త ట్రిక్స్ని అయితే ప్లే చేస్తుంది. అవేంటి అండ్ ఎంత కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అండ్ యాడ్ చేసేటటువంటి సీన్స్ ఏ టైంలో యాడ్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పుష్ప మూవీ రన్ టైం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా సినిమా 3 గంటల 28 నిమిషాలు ఉంది. దీనికి ఇంకొక 18 నిమిషాలు, 20 నిమిషాలు అయితే జోడిస్తారంట. ఇక నుండి సినిమా 3 గంటల 48 నిమిషాలు ఉండబోతుంది అనమాట. వాము 3 గంటల 38కే వాయో అని చెప్పి చాలామంది లేగదీది అన్నారు. కానీ ఇంకా పెంచేసరికి ఏమైపోద్ది అనేటటువంటిది చూడాలి. దీని వెనకున్నటువంటి పెద్ద ట్రిక్ ఏంటంటే కలెక్షన్లు పెంచడానికి అనమాట. ఇప్పటిదాకా వచ్చినటువంటి కలెక్షన్లు ఇంకో లెక్క, ఇప్పటి నుండి వచ్చేటటువంటి కలెక్షన్లో ఇంకో లెక్క. సో రన్ టైం అనేటటువంటిది పెంచితే ఒక 20 నిమిషాల క్లిప్ అనేటటువంటిది సినిమాకి యాడ్ చేస్తే చాలామంది చూసిన వాళ్ళు మళ్ళీ చూడడానికి థియేటర్కి వస్తారు. దానివల్ల ఇదేది అనేటటువంటిది రియాలిటీ. ఉదాహరణగా మాట్లాడుకోవాలంటే మన దేవరా అప్పుడు కూడా దావుది సాంగ్ యాడ్ చేశారు కదా. అదే ఏదైనా సరే కలెక్షన్ రావడానికి ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏం యాడ్ చేస్తారు అంటే ఆల్రెడీ మనం పుష్ప సాంగ్ అయితే విన్నాం. అండ్ అందులో చూసుకున్నట్లయితే ఒక 30 సెకండ్స్ అయితే మనకు కానొస్తుంది. ఆ తర్వాత సాంగ్ తర్వాత జరిగేటటువంటి స్టోరీ ఒకటి ఉంటుందంట. అండ్ జపాన్ ఫైట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్లైమాక్స్లో ఇంకొద్దిగా ఎమోషన్ సీన్ని ఎక్స్ట్రా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి చాలా ఎమోషన్ ఉందంట అక్కడ. మన వాళ్ళ అన్నయ్య రావటం, కార్డు వేయటం, ఇది కాదు, దానికి మించి అయితే ఎమోషన్ సీన్ అయితే ఉంది. దాన్ని కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా సీన్లు అయితే డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన దాంట్లో మెయిన్ సీన్ని పెట్టేటటువంటి చేస్తున్నారు అనమాట. జాలిరెడ్డి కూడా కొద్దిగా రన్ టైం పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం మీద అయితే ఒక 20 నిమిషాలు 18 నిమిషాలు అయితే సినిమాకి అయితే యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఇన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు కదా, కలెక్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా? నిజంగా 1800 కొట్టిద్దా, 2000 కొట్టిద్దా అంటే కొద్దిగా డౌట్ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటే పుష్ప సినిమాని ఐమాక్స్ నుండి, ఐనాక్స్ నుండి ఇవాళ నుండి తీసేస్తున్నారు అనమాట. దాన్నే వాళ్ళే అఫీషియల్గా తెలియజేశారు. దీనికి గల కారణాలు ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలు తమిళ్లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ కూడా గట్టి సినిమాలు ఉన్నాయి. సో ఆ సినిమాలకి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఐనాక్స్ నుండి తీసేస్తున్నారు. అదేంది బ్రో, ఇప్పుడు పుష్పకి కలెక్షన్స్ వస్తానే హౌస్ఫుల్ బోర్డు కూడా అక్కడక్కడ కనపడుతుంది. మరి కలెక్షన్స్ కోసం ఉంచుకోవచ్చా అంటే ఇంకోటి కూడా ఉందన్నమాట. అదేంటంటే పుష్ప మూవీ ఓటీటీ ఏదైతే ఉందో 2 నెలల తర్వాత అని చెప్పి వీళ్ళైతే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంట. కానీ పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ దాన్ని బ్రేక్ చేస్తూ ఈ జనవరి 9, 8వ తారీఖు అమెజాన్లో అయినా నెట్ఫ్లిక్స్కి అనేది అమ్ముకోవడం జరిగిందనమాట. సో వాళ్ళైతే కొనుక్కున్నారు. వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు జనవరి 9 నుండే నెట్ఫ్లిక్స్కి అయితే రాబోతుంది అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేయడంతో వీళ్ళకి ఇదేందనమాట. సో మా యొక్క దాన్ని బ్రేక్ చేశారు, మా యొక్క మాట లేదు, అందుకే మా ఐమాక్స్ నుండి, మా ఐనాక్స్ నుండి సినిమాని తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఈ లోపలనే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్తో మాట్లాడుకొని మైత్రి మూవీ మేకర్స్తో మాట్లాడుకుంటే ఏమైనా నడిచేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ నైట్ కల్లా అయితే మ్యాక్సిమం ఏది అనేటటువంటిది తేలిపోద్ది. ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా 1500 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు ఎవరినైనా అడగండి, టికెట్ రేట్స్ దీని గురించి మాట్లాడతారనమాట. టికెట్ రేట్లు అనేటటువంటివి డే 1 ఉన్నాయి, ప్రీమియర్సే ఉన్నాయి. ఆ తర్వాత 300లకు పైగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 150 లోపల ఉన్నాయి, 200 లోపల ఉన్నాయి అనేటటువంటిది రియాలిటీ. నిజానికి చాలా సినిమాలు టికెట్ రేట్స్ అయితే పెంచారు. ఒకసారి న్యూస్ పేపర్ చూడండి. అప్పుడు ఓటీటీ లేదు, అప్పుడు ఫేస్బుక్ లేదు. కాబట్టి ఇదైతే నేను న్యూస్ పేపర్ని మీకు ప్రూఫ్గా పెడుతున్నా. చూశారు కదా, బాహుబలికి కూడా 2000 నుండి 3000 దాకా టికెట్లు వసూలు చేశారు అనేటటువంటిది ప్రముఖ పేపర్లోనే ప్రచురమైందనమాట. దాంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనేటటువంటిది చూడాలంటే మీరు కొన్ని రోజులు ఆగాలి అనేటటువంటిది కూడా తెలియజేశారనమాట. సో సినిమా టికెట్ రేట్స్ అనేటటువంటిది పెంచారు, తగ్గించేశారు. అది కాదు మ్యాటర్. కలెక్ట్
కలెక్షన్స్ ఎలా ఇన్ని రాబట్టగలిగింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలి అని అంటే ముందేందంటే బాయ్ ప్రమోషన్స్ అయితే పీక్స్లో చేసిండు. ఇది మీరు ఒప్పుకోకపోయినా నిజం అనమాట. ఎక్కడ లేని ప్రమోషన్స్ అయితే పుష్పకు జరిగినాయి అనమాట. పైప్ మీద చూసినా బాయే, టీ మీద చూసినా బాయే, టైర్ మీద చూసినా బాయే, బాత్రూమ్కి వెళ్ళినా బాయే, ఆ థమ్స్అప్ మీద బాయే, ఎక్కడ చూసినా కానీ బాయ్. ఆ చిప్స్ పొట్లాల నుండి, ఆ రైల్వే ట్రాకుల నుండి, రైల్వే డబ్బాల మీద సహా బాయ్ అయితే ప్రమోషన్ స్పీక్స్లో కనబడ్డే. ఎక్కడ చూసినా కానీ పుష్పాటు నీ అమ్మ సిగరెట్ తాగుదాం మనశ్శాంతగా అని చెప్పి అగ్గి పట్టుకున్నా కానీ దాని మీద అయితే బాయ్ కానొచ్చుంటు. ఈ విధంగా బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి బీభత్సమైనటువంటి ప్రమోషన్ చేసేసారు. దీనివల్ల బీభత్సమైనటువంటి హైప్ అయితే సినిమాకి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు తెలుగు స్టేట్స్ని అసలు పట్టించుకోలేదు. హానెస్ట్గా మాట్లాడాలంటే ఒకటే ఈవెంట్ పెట్టారు. అది కూడా ఏదో డొల్లి చేశారు. కానీ బయట అయితే బీభత్సమైనటువంటి ఇది చేశారనమాట. బయట డైరెక్టర్లను పిలవటం, వాళ్ళని పిలవటం, అక్కడికి వెళ్ళటం, మన అల్లు అర్జున్ మేనరిజం చూపించడం, అక్కడ వాళ్ళ పల్స్ ఏంటి అనేటటువంటిది అల్లు అర్జున్ తెలుసుకుంటూ ఆ రీతిలో అయితే దాన్ని ప్రమోషన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎటువంటి తొక్కేసలాట జరగకుండా అక్కడ చాలా జాగ్రత్తలు అయితే తీసుకుండు అనమాట. సో అది కాక సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో నార్త్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఎంత దగ్గరగా ఉందంటే వాళ్ళు మర్చిపోయారు అల్లు అర్జున్ అనేటటువంటి వాడు సౌత్ హీరో, పుష్ప అనేటటువంటిది సౌత్ మూవీ అనేటటువంటిది వాళ్ళు కంప్లీట్గా మర్చిపోయారు. వాళ్ళలో వాళ్ళు కలిపేసుకున్నారు. ఎందుకంటే బాయ్ ఆ విమల్ తినేదైనా, పాన్ తినేదైనా అంతా కూడా వాళ్ళకి చాలా ఇదిగా చూపించింది అనమాట. అదీగాక వాళ్ళకి మాస్ బయటలు అంటే పిచ్చి కోసేసుకుంటారు. అవి కూడా ఆ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి కాళికమ్మ అవతారం ఏదైతే ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్. అదీగాక జాతరలో అల్లు అర్జున్ చేసినటువంటి యాక్టింగ్ అయితే ఎవడైనా సరే, హేటర్ అయినా సరే లేచి క్లాప్స్ కొట్టాల్సిందే. దీనివల్ల సినిమా అయితే నార్త్ వాళ్ళ పల్స్ ఏంటి అనేటటువంటిది అర్థమైంది. ఇవాళకి 700 కోట్లకి దగ్గరగా అయితే సినిమా వసూలు చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు చెప్పింది మన దగ్గర, కానీ నార్త్లో అయితే మ్యాక్సిమం ఐమాక్స్ ఐనాక్స్లో కూడా ఆడిద్ది అనమాట. ఇక చూడాలి పుష్ప సినిమా ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా పాజిటివ్ టాక్ అయితే అక్కడక్కడ సంపాదించుకుంటున్నాయి. అండ్ బచ్చల మళ్ళీ అంత లేదంటున్నారులే కానీ యూఐ సూపర్ ఉంది, నేనైతే చూడటం జరిగింది. ఆ తర్వాత మరి విడుదల ఎలా ఉంది అనేటటువంటి నాకు తెలియదు. ముఫాసా కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఫాసా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఐమాక్స్ ఐనాక్స్ అన్నింటినీ కూడా ఆక్టిఫై చేసేస్తుంది అనమాట. కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా ఆ సినిమాని చూడడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇప్పటి నుండి వచ్చేటటువంటి కలెక్షన్లు నిజంగా మాట్లాడితే కాంపిటీషన్లో లేనప్పుడు ఎవరైనా కొడతారు, కాంపిటీషన్లో ఉన్నప్పుడు కూడా కొట్టాలంటే నిజంగా డేర్ ఉండాలి. మరి ఆ డేర్ పెద్ద రీజన్ ఏంటంటే ఇది నేను చెప్పట్లేదు, మూవీ వర్గాలైనా ట్రేడ్ వర్గాలైనా తెలియజేస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అవడం వల్ల పుష్ప సినిమాకి ఎక్కడ లేనటువంటి పబ్లిసిటీ అయితే వచ్చేసింది అనమాట. దీనివల్ల తమిళ వాళ్ళైనా, కన్నడ వాళ్ళైనా, మన నార్త్ వాళ్ళైనా కానీ సినిమాని మళ్ళీ రిపీట్ వర్షన్లో చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూడటం జరిగిందనమాట. బాహుబలి 2కి ఏ రేంజ్లో అయితే హైప్ క్రియేట్ అయిందో అంత హైప్ అయితే ఇక్కడ పుష్ప 2కి అయితే క్రియేట్ అయింది. ఇంకా ఎంత కలెక్షన్స్ వస్తాయంటారు అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే 1700తోనే ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మళ్ళీ ఐమాక్స్ వాళ్ళతో డీలింగ్ కుదిరి కొద్దిగా అటు ఇటుగా ఈ సినిమాలు మళ్ళీ ఈ సినిమా పుంజుకుంటే మట్టికి మనం 2000 దాకా అయితే వెనక్కి తిరిగి చూడాల్సింది లేదని చెప్పి మళ్ళీ అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ నా కామెంట్. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.